అందరికీ నమస్కారం. 12వ శతాబ్దంలోనే 11 సంవత్సరాల వయసులో రాజు అయ్యి ఢిల్లీ, అజ్మీర్ 2 రాజధానులుగా తన రాజ్యాన్ని విస్తరించి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా వీటన్నిటినీ కలుపుకొని 2 రాజధానులు చేసుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ గారు. 1178 నుంచి 1192 వరకు పరిపాలన అందించారు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గారి గురించి సాధారణంగా మన పాఠ్యపుస్తకాల్లో 2-3 లైన్లకే పరిమితమైన గొప్ప హిందూ రాజులు ఎంతోమంది ఉన్నారు. అదే కోవలోకి వస్తారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు కూడా. పృథ్వీరాజ్ చౌహాన్ గారి జీవితంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా తలనొప్పి వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, తగ్గిపోతుందంటే అంటే అంటే కూడా మతం మారే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పృథ్వీరాజ్ గారి జీవితం ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు తెలుసుకొని తీరాలి. అది ఎందుకు అని మీకు వీడియో చివరికి వచ్చేలేకే అర్థమవుతుంది. మన పాఠ్యపుస్తకాల్లో ఔరంగజేబ్, బాబర్, గోరీలు వీళ్ళందరూ కూడా గ్రేట్ లీడర్స్ అని చెప్పేసి, అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్ అని చెప్పేసి పారాగ్రాఫ్లు రాసుంటారు. బట్ గొప్ప హిందూ రాజుల గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ చాలా చోట్ల మనకి కనపడుతుంది. అలాంటి గొప్ప రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ గారి గురించి ఈరోజు మనం చెప్పుకుందాము. ఈ వీడియోలో పృథ్వీరాజ్ చౌహాన్ గారి జీవితం మొత్తం చెప్పాలి అని అంటే ఎంత సమయమో సరిపోదు. ఈరోజు ఈ వీడియోలో పృథ్వీరాజ్ చౌహాన్ గారికి మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగిన యుద్ధాలు ఏంటి, పృథ్వీరాజ్ చౌహాన్ గారు చివరికి ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు అవమానపడాల్సి వచ్చింది, ఎలా అవమానపడ్డారో, దానికి జరిగిన న్యాయం ఎప్పుడు చేశారు, 800 సంవత్సరాల తరువాత ఆ న్యాయం జరిగింది. దాని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పోస్ట్ చేస్తున్నాను. షేర్ సింగ్ రాణా గారు ఎలా న్యాయం చేశారనేసి 2004లో జరిగిన విషయం అది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ప్రతి భారతీయుడు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తీరాలి. ఇప్పుడు విషయంలోకి వస్తే, హిందూ రాజులకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని, యుద్ధ నీతిని అందరూ కూడా పాటించి తీరాలి. సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయకూడదు. శరణు కోరిన వారిని చంపకూడదు. యుద్ధంలో ఓటమిని ఒప్పుకొని లొంగిపోయిన వారిని కూడా చంపకూడదు. ఇలా నియమాలు ఉండేవి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వాటిని పాటించకుండా తప్పులు కూడా చేశారు. అది కొంతమంది రాజుల జీవిత చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది. మన హిందూ రాజులకు ఉన్న గొప్ప దయాగుణం అనేది అది శాపమో మరి వరమో అర్థం కాదు. యుద్ధంలో దొంగ దెబ్బ తీసిన వారిని పదే పదే కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి వచ్చిన వారిని కూడా క్షమాపణ కోరితే క్షమించి వదిలేస్తారు. ఇది పృథ్వీరాజ్ గారి జీవితంలో కూడా జరిగింది. పృథ్వీరాజ్ గారి రాజ్యం పక్కనే కన్నౌజ్ ఉండేది. దానికి రాజు జయచంద్ర. ఇతనికి పృథ్వీరాజ్ మీద అంతులేని అసూయ. పృథ్వీరాజ్ వృద్ధిని చూసి తట్టుకోలేకపోయేవాడు. ఇతను ఒక హిందూ రాజే, మన వాళ్లే మనకి శత్రువులు అంటారు కదా. ఇలా హిందూ రాజులే కొంతమంది తమ స్వార్థం కోసం ఇతర హిందూ రాజులను నాశనం చేయాలనుకోవడమే ఈ విదేశీ ఆక్రమణదారులకు వరంగా ఉండేది. విషయంలోకి వస్తే, ఈ రాజా జయచంద్రకి ఒక కుమార్తె ఉండేవారు. ఆమె పేరు సంయోగిత. పృథ్వీరాజ్ గారి గొప్పతనం గురించి తమ రాజ్యంలో గొప్పగా చెప్పుకోవడం తెలుసుకున్న సంయోగితకి పృథ్వీరాజ్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం తన తండ్రి గారైన రాజా జయచంద్ర గారికి చెప్పారు. పృథ్వీరాజ్ అంటే అసూయతో రగిలిపోయే జయచంద్ర తన కూతురు పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోలేదు. అప్పుడు సంయోగిత గారికి స్వయంవరం ప్రకటించారు. పృథ్వీరాజు గారి విగ్రహాన్ని ఒక మరగుజ్జులాగా తయారు చేయించి ఎంట్రన్స్ వద్ద ఉంచారు. కానీ స్వయంవరంలో సంయోగిత అక్కడ ఉన్న రాజులను కాకుండా పృథ్వీరాజు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఇక అక్కడ ఉన్న రాజులు అందరూ వెళ్ళిపోతారు. రాజా జయచంద్ర అవమానంతో, అసహనంతో ఊగిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పృథ్వీరాజు గారు స్వయంగా వెళ్ళి సంయోగితను తనతో పాటు ఢిల్లీకి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నారు. దీంతో జయచంద్రకు పృథ్వీరాజ్పై మరింత కోపం పెరిగింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మహమ్మద్ ఘోరీ విషయానికి వస్తే, అంతకన్నా ముందు కూడా మన దేశం ఈ విదేశీ ఆక్రమణదారులకు ఎప్పుడూ కూడా ఒక బంగారు గని, గోల్డెన్ బోర్డ్ కదా. దండయాత్రకు రావడం, దొరికిన కాడికి దోచుకుని పోవడం, వీలైనంత మందిని ముస్లింలుగా మార్చడం, అలా మారనే వాళ్ళని చంపడం. అదే కోవలో ఆఫ్ఘనిస్తాన్ నుండి మహమ్మద్ ఘోరీ కూడా వచ్చాడు. ఇతను అనేక సార్లు, సుమారు 17 సార్లు భారత్పై దండయాత్ర చేసి దొరికిన కాడికి దోచుకొని వెళ్ళాడు. వీడికి భారత్ను పరిపాలించాలి అని దండయాత్రలు చేసేవాడు కాదు. కేవలం వచ్చినప్పుడల్లా దొరికిన కాడికి దోచుకొని వెళ్ళడం, వీలైనంత మందిని, చెప్పాను కదా, హిందువులను ముస్లింలుగా మార్చడం, అలా మారడానికి ఒప్పుకోని వారిని
చంపేయడం, తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవడం. ఇలా దోచుకున్న దానితో ఆఫ్ఘనిస్తాన్లో కోటలు నిర్మించాడు, రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. ఇంత చేసిన విడి రాజ్యం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో కూడా నేను మీకు ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను. ఈ మొహమ్మద్ ఘోరీ ఆఫ్ఘనిస్తాన్లోని గురిడ్ అనే ఒక కొండ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అక్కడ మొదట హిందువులు బౌద్ధులు ఉండేవాళ్ళు. వారిని నాశనం చేసి తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. పృథ్వీరాజు గారి రాజ్యం చాలా సిరి సంపదలతో ఉంటుంది. చాలా గొప్ప రాజ్యం అని తెలుసుకున్న ఘోరీ ఎలాగైనా పృథ్వీరాజు గారి సంపదను దోచుకోవడానికి పృథ్వీరాజు గారి రాజ్యం అయిన శాకంబ్రిపై దండయాత్ర చేశాడు. పృథ్వీరాజు గారి సైన్యం చాలా గొప్పది. ఘోరీని చావు దెబ్బ కొట్టారు. ఘోరీ పృథ్వీరాజు గారి వద్ద క్షమాపణ కోరాడు. పృథ్వీరాజు గారు క్షమించి వదిలేశాడు. ఇలా చాలాసార్లు జరిగింది. హిందూ రాజులు రాణులు ఇలా చాలాసార్లే వీడిని వదిలేశారు. అందులో రాణి నాయకీదేవి గారు కూడా ఒకరు. ఈమె పృథ్వీరాజ్ చౌహాన్ గారి కన్నా 14 సంవత్సరాల ముందే యుద్ధంలో ఘోరీగాడిని చిత్తు చేసి నపుంసకుడిని చేసి వదిలేశారు. నాయకీదేవి గారి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా నాయకీదేవి గారి కుమార్తె అయిన కొర్మాదేవి గారు కూడా కుతుబుద్దీన్ ఐబక్ను ఇదే విధంగా చిత్తుగా ఓడించారు. ఎంతోమంది మహారాణులు ఈ ముస్లిం ఆక్రమణదారుల్ని ఓడించిన వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. కుర్మాదేవి గారి గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా పృథ్వీరాజు గారు కూడా మొదటి తారైన్ యుద్ధంలో ఘోరీని ఓడించినప్పుడు కూడా ఘోరీ మళ్ళీ పృథ్వీరాజు గారి వద్ద ప్రాధేయపడ్డాడు, నన్ను వదిలేయండి అని. పృథ్వీరాజు గారికి అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని వదలవద్దు, ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా కూడా వీడు మళ్ళీ వస్తూనే ఉన్నాడు, వదలవద్దు అన్నారు. కానీ పృథ్వీరాజు గారు ఇక ఎప్పుడూ కూడా భారత్ వైపు కన్నెత్తి చూడను అని ఘోరీ చేత మాట ఇప్పించుకొని వాడిని వదిలేశాడు. కానీ సంవత్సరం తిరగకుండానే తిరిగి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఈసారి అత్యంత భారీ సైన్యంతో వచ్చాడు. పైగా ఈసారి కొత్త ఎత్తులతో వచ్చాడు. పృథ్వీరాజు గారి మీద అసూయతో రగిలిపోతున్న రాజా జయచంద్ర గురించి తెలుసుకున్న ఘోరీ జయచంద్రతో సంప్రదింపులు చేసి పృథ్వీరాజు గారి సైన్యం గురించి, పృథ్వీరాజు గారి ప్లస్లు మైనస్లు గురించి అన్నీ తెలుసుకుని జయచంద్ర సహాయంతో మళ్ళీ తారైన్ వద్ద యుద్ధానికి వచ్చాడు. ఈసారి యుద్ధంలో కూడా పృథ్వీరాజు గారి సైన్యం ఘోరీగాడి సైన్యాన్ని చావు దెబ్బ కొట్టారు. న్యాయంగా యుద్ధం చేస్తే ఈసారి కూడా నేను గెలవడం కష్టం, ఈసారి వీళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అనుకున్న మహమ్మద్ ఘోరీ, కానీ చివరిలో ఘోరీ దొంగ దెబ్బ తీసి యుద్ధ నియమం పాటించకుండా రాత్రి వేళలో పృథ్వీరాజు గారి సైన్యంపై దాడి చేసి చాలామందిని చంపేశాడు. చివరకు ఈ యుద్ధంలో పృథ్వీరాజు గారు ఓడిపోయారు. పృథ్వీరాజు గారిని బంధించి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకొని పోయాడు. పృథ్వీరాజు గారు వీడిని 16 సార్లు క్షమించి వదిలేసినా కూడా ఆ విషయాన్ని వీడు మర్చిపోయి పృథ్వీరాజు గారిని బంధించి జైలులో పెట్టాడు. ముస్లింగా మారమని చిత్రహింసలు పెట్టాడు, అవమానించాడు. ఇంత చేసినా కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఘోరీగాడికి భయపడలేదు. అందుకే పృథ్వీరాజు గారి కళ్ళు పీకించాడు. కళ్ళు లేకపోతే ఇక పారిపోలేడు, ఏమీ చేయలేడు అనుకున్నాడు పాపం. పృథ్వీరాజ్ చౌహాన్ గారికి చిన్ననాటి స్నేహితుడు, ఆస్థాన కవి అయిన చంద్రవర్ధయ్ గారు కూడా అక్కడ ఉన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారి జీవిత చరిత్రను రాసింది ఈ చంద్రవర్ధయ్ గారే. చంద్రవర్ధయ్ అని అంటారు, చంద్రవర్ధాయ్ అని కూడా అంటారు. ఇతను పృథ్వీరాజు గారిని ఈ విధంగా అవమానించడం చూసి తట్టుకోలేకపోయారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు చీకటిలో కూడా శబ్దం విని దానికి అనుగుణంగా బాణం కరెక్ట్గా వేసే విద్యలో నిష్ణాతులు. దీనినే శబ్ద వేదవ్యాన్ విద్య అంటారు. దీని గురించి తెలుసుకున్న ఘోరీ పృథ్వీరాజు గారిని పరీక్షించాలి అనుకుని విలువిద్యను ప్రదర్శించే ఏర్పాటు చేశారు. ఇక్కడ చరిత్రలో ఇప్పుడు జరగబోయే సంఘటన గురించి 2 కోణాల్లో రాసున్నారు. ఆ రెండిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి ఘోరీ తన విలువిద్యను చూడాలి అనేసి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఘోరీ సైనికుడు వెళ్ళి పృథ్వీరాజు గారిని ఒక ప్లేస్ చెప్పి అక్కడ బాణం వేయమంటాడు. కానీ పృథ్వీరాజు గారు, నీవు భటుడివి, నీవు చెప్తే నేను వేయను, మీ రాజుని చెప్పమను అని అంటాడు. వెంటనే ఘోరీ బాణం వెయ్యి అనే అరిచాడు. అతని మాట పూర్తయ్యే లోపే విల్లును ఘోరీ వైపు తిప్పి ఘోరీ గొంతులో బాణం దించాడు పృథ్వీరాజు గారు. రెండవ వెర్షన్ ఏంటంటే చంద్రవర్ధయ్ గారు ఒక పద్య రూపంలో ఘోరీ ఏం చేస్తున్నాడు, ఎక్కడ
ఎక్కడ ఉన్నాడు అని పద్య రూపంలో పాడుతూ ఉండగా ఆ ప్రదర్శనలో దానిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పృథ్వీరాజ్ గోరి గొంతులో బాణం దించాడు అని అంటారు. ఆ బాణం గొంతులో దిగగానే గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. సైనికులు పృథ్వీరాజ్ని చుట్టుముట్టే లోపల శత్రువుల చేతిలో చనిపోయే కంటే కూడా తనే చనిపోవడం గొప్ప అనుకుని ఇక్కడ కూడా 2 రకాలుగా చెప్తారు. ఒకటి, ఎవరిని వాళ్ళు చంద్రప్రదాయ్ గారు అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఎవరి తలలను వాళ్ళే నరుక్కొని చనిపోయారు అని అంటారు. లేదు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు చంద్రప్రదాయ్ గారిని చంపమన్నారు అని అంటారు. దాని తరువాత చంద్రప్రదాయ్ గారు పృథ్వీరాజు గారిని చంపేసిన తర్వాత తన కత్తితో తనే పొడుచుకొని చంద్రప్రదాయ్ గారు కూడా చనిపోయారు అంటారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారికి మహమ్మద్ గోరి ఒక ఆఫర్ కూడా పెట్టాడు అని చరిత్రలో చెబుతారు. నీవు మా సామంత రాజుగా అంటే మాకు బానిసగా ఉంటే నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇస్తాము, మాకు కప్పం కట్టండి అని కూడా ఆఫర్ పెట్టారు అనేసి అంటారు. దానికి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఒప్పుకోలేదు అనేసి కూడా చరిత్రలో ఉంటుంది. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారిని మతం మార్చుకోమని కూడా చిత్రహింసలకు గురి చేశారు. చివరికి కళ్ళు పీకించినా కూడా తను మతం మార్చుకునే దానికి ఒప్పుకోలేదు. నేను చివరి వరకు నా చివరి శ్వాస వరకు హిందువుగానే ఉంటాను అని చెప్పి పృథ్వీరాజ్ చౌహాన్ గారు అన్నారనేసి కూడా చరిత్రలో ఉంటుంది. ఈ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఎలాగైనా తన శత్రువుని తన చేతులతోనే చంపాలి అనే ఒక బలమైన కోరిక, ఆ విశ్వాసంతోనే తను నిలబడ్డారు. చివరికి తన చేతులతోనే తన శత్రువుని చంపిన తర్వాత ఆ శత్రువుల చేతిలో మరణించకూడదు అనేసి తనను తాను చంపుకున్నారు అనేది కూడా చరిత్ర చెబుతుంది మనకి. పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహమ్మద్ గోరి చనిపోయిన తర్వాత వీళ్ళని ఒక ప్లేస్లో పూడ్చిపెట్టారు, సమాధులు కట్టారు. కానీ మహమ్మద్ గోరీకి ఒక సమాధి రూమ్ అంతా కట్టి ఎప్పుడైతే ఈ ముస్లిమ్స్ ఆ సమాధిని దర్శించుకోనాటికి లోపలికి వెళుతారో ఆ వెళ్ళే క్రమంలో చెప్పులు వదిలే ప్లేసులో పృథ్వీరాజ్ చౌహాన్ గారి సమాధిని కట్టి అప్పటి నుండి 2004 వరకు కూడా వాళ్ళు దాన్నే పాటించేవాళ్ళు. ఆ గోరీ దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా కూడా వాళ్ళ చెప్పులు పృథ్వీరాజ్ చౌహాన్ గారి సమాధి దగ్గర వదిలే విధంగా వాళ్ళు ఆ విధంగా అవమానించారు. షేర్ సింగ్ రాణా గారు 2004లో అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్తో సహా చేసి దాన్ని తీసుకొని వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ గారి గౌరవాన్ని తీసుకొని వచ్చి భారత్లో ఒక స్మారకాన్ని నిర్మింపజేశారు. అదంతా కూడా ఆ వీడియోలో చెప్పున్నాను, ఆ వీడియో చూడండి. ఇటువంటి గొప్ప రాజులు రాణులు ఎంతోమంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానివ్వండి, మొఘల్స్తో పోరాడిన వాళ్ళు కానివ్వండి. మన ఛానల్లోనే చాలామంది గురించి వీడియోస్ ఉన్నాయి. వీలైనంత వరకు ఆ వీడియోస్ చూడండి. చూసిన దాన్ని యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మరో 10 మందికి తెలియచేయండి. రాబోయే జనరేషన్స్కి మనం ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా అన్ని వీడియోస్ చూసి నేను కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.